బ్రహ్మచర్యము. కొంతకాలం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనుష్యుని యొక్క మనస్సుకి ఉండేటటువంటి బలాన్ని బలహీనతని పరమేశ్వరుడు లెక్కలోకి తీసుకున్నాడు. ఆయన పైశాచికవాది కాడు. బలవంతంగా నువ్వు అలా ఉండవలసిందే అని ఆయన అనడు. అందుకే ఆయన ఒక నియమనం చేశాడు. ఆశ్రమం మారిపోవడానికి అవకాశం ఇచ్చాడు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నటువంటి వాని యొక్క మనసులో పటమనించిన కామం యొక్క కారణం చేత ఇంద్రియములను నిగ్రహించడం చాలా కష్టమైతే ఆ కామాన్ని ధర్మంతో ముడేస్తారు. అది గృహస్థాశ్రమం. ఎందుచేత అంటే ఇంద్రియాల్ని బలవంతంగా నొక్కి పెట్టకూడదు. అది మొట్టమొదటి సిద్ధాంతం. ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియాలని బలవంతంగా మీరు అణిచిపెట్టారనుకోండి, అవి పావులై కాటు వేస్తాయి అవకాశం చూసి. కాలు కింద త్రాచుపావుని తొక్కిపెట్టి కాలెత్తినప్పుడు ఎలా కరుస్తుందో ఇంద్రియం అలా కరుస్తుంది. ఇంద్రియములంటే ఏవో కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియము, 5 జ్ఞానేంద్రియములు. అందుకే కామము వలన మనిషి భ్రష్టము కాకుండా ఉండడానికి ఆ కామాన్ని ధర్మంతో ముడేసేశారు. కామమును ధర్మముతో ముడివేసేటటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమమని పేరు. దానికి వివాహమని పేరు. ధర్మంతో ముడేస్తున్నారు కామాన్ని అని గుర్తు. అందుకే ఆమె కామ్యపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరిస్తాడు. మనకి సనాతన ధర్మంలో ధర్మపత్నిని పురుషుడు స్వీకరించవలసి వస్తే, లేదా ఒక స్త్రీ భర్తని స్వీకరించవలసి వస్తే నిర్ణయించవలసిన వాడెవరు? ఒకటి ఇంటి యజమాని, అంటే తండ్రి, పెదతండ్రి, పినతండ్రి. ఇవి తండ్రి స్థానాన్ని బట్టి ఉంటుంది. తండ్రి గారు ఉంటే తండ్రి గారిది అధికారం. తండ్రి గారి కన్నా పైన ఉంటే, అంటే తండ్రి గారు కానీ తండ్రి గారి అన్నగారు కానీ ఉంటే వాళ్ళది నిర్ణయాధికారం. ఎప్పుడు ఆడపిల్లదైనా మగపిల్లవాడిదైనా తండ్రి నిర్ణయం చేస్తాడు. తండ్రి నిర్ణయం తర్వాత తండ్రి నిర్ణయాన్ని కూడా త్రోసిరాజనగలిగిన అధికారం ఎవరిది అంటే గురువుది. వీడు భర్తృత్వానికి, ఒక ఇంటికి యజమానిగా, ఒక గృహస్థుగా, ఒక ధర్మపత్నిని స్వీకరించడానికి వీడు పనికొస్తాడు అని చెప్పవలసిన వాడెవరంటే గురువు. అందుకే గురువు వచ్చి కూర్చుంటారు స్నాతకంలో. కూర్చుని కొన్ని విషయాలు బోధ చేస్తాడు. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం, హ్రియా దేయం, భియా దేయం. నువ్వు దానం చేసేటప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్తూ ఏ విషయముల యందు పొరపాటు పడకూడదో అవన్నీ చెప్తాడు. చెప్తూ ప్రమదితవ్యం 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 అంటాడు. యజ్ఞాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం. అంటే వీటి విషయంలో పొరపాటు పడకు సుమా, జాగ్రత్తగా ఎప్పుడూ చూస్తుండాలి సుమా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పటికీ తల్లి విషయంలో పరాకు పడకూడదు. తల్లిని గౌరవించాలి, పూజించాలి. ఇవన్నీ గురువుగారు చెప్పి వీడికి ఇవ్వచ్చు పిల్లని అంటారు. అంటే అప్పుడు కన్యాదాత ఆ కన్యని దానం చేస్తాడు. ఎలా? చతుర్థీ విభక్తి వెయ్యకుండా దానం చేస్తాడు. అందువల్ల పుట్టింటి వారికి కూడా ఆ పిల్ల మీద అధికారం ఉంటుంది. ఇప్పుడు ఆమెని ధర్మపత్నిగా స్వీకరిస్తాడు. ధర్మపత్నిగా స్వీకరించినటువంటి ప్రక్రియకి గృహస్థాశ్రమం అని పేరు. దీనికి దాంపత్యము, దంపతులు అంటారు. అలా కలిసినటువంటి స్త్రీ పురుషుల్ని దంపతులని పిలుస్తారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకుముందు తాను ఉన్నాను అనడానికి ఒక గుర్తు ఏమీ పెట్టడు పురుషుడు. నేనున్నాను అని, నేను బ్రహ్మచారిగా ఉండగా గుర్తేమీ లేదు. కానీ నేను గృహస్థాశ్రమంలోకి ప్రవేశించగానే నేనున్నాను అని ఒక గుర్తు ఏర్పాటు చేస్తాను నా భార్య మెడలో. దే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? ఇదిగో ఈ నీ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకొని
ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.